ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారండి? లక్ష్మీ కటాక్షం కథ చెప్తా. మామూలుగా లక్ష్మి ఎలా వస్తుంది, తానంతట తాను ఎలా వచ్చిందో తెలియకుండా వచ్చేస్తుంది. అవును, పోయేటప్పుడు అలానే వెళ్ళిపోతుంది. చాలా మందిని చూస్తాను జయ, అట్లా భలే కలిసి వచ్చినట్టు ఉంటుంది. అలాగే కలిసి రాని రోజు కూడా ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. అందరూ సర్వనాశనం అయిపోరు, కానీ పోతూ ఉంటుంది. బాగుంటుంది కథ. పూర్వమట ఒక పల్లెటూరులో ఒక పెద్ద లక్ష్మీదేవి దేవాలయం ఉండేదట. లక్ష్మీనారాయణులు, కానీ అమ్మవారికి బాగా భక్తులు ఉండేవాళ్ళు. అయితే ఎక్కడి నుంచో ఒక కుర్రాడు వచ్చి ఈ ఊళ్ళో ఉన్నాడు. వాడికి పాపం అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు. ఈ ఆలయాన్ని ఆశ్రయించుకుని ఉండేవాడు. రాఘవుడు వాడి పేరు, రాఘవయ్య అనేవాడు. వాడు గుళ్ళో అన్ని పనులు చేసేవాడు. గుళ్ళోనే తిని గుళ్ళోనే పడుకునేవాడు. అయ్యవారికి అమ్మవారికి, మరి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి నారాయణమూర్తి అంటే నైవేద్యాలు నూనెగా నెయ్యి వేసి బ్రహ్మాండంగా చేస్తారు. చక్కగా స్వామివారికి పెట్టిన నివేదనలే తింటూ ఊళ్ళో ఏదైనా వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా గుళ్ళోకి వస్తే మళ్ళీ వాళ్ళని రెక్కపుచ్చుకుని తీసుకుపోయి ఇంట్లో దగ్గర దిగబెట్టి రావటం, పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఆడించటం, ఏదైనా కబురు కాకరకాయ ఉంటే వెళ్ళి చెప్పి రావటం చేసి ఊళ్ళో వాళ్ళందరూ రాఘవయ్యని చక్కగా చూసుకునేవాళ్ళు. తనలో నాలుగులాగా ఉండేవాడు. ఓకే. అసలు గుళ్ళో అయితే అతను లేకుండా ఒక ఉత్సవం అవ్వదు, ఒక పండగ అవ్వదు, ఒక హడావిడి అవ్వదు. చాలా రోజులు జరిగింది. ఒక 27 సంవత్సరాలు వచ్చినాయి. చక్కగా ఎత్తరిగా పుష్టిగా మనిషి నున్నగా కళగా ఉండేవాడు. దేవాలయంలో ఉండటం వల్ల చక్కగా పొద్దున్నే స్నానం చేసి పట్టవర్ధనాలు తీర్చిదిద్దుకుని చక్కగా పంచ బట్టలు, చక్కగా మరి దేవాలయంలో బట్టలు అంటే ఎలా ఉంటాయి, తెల్లటి పంచ, నడుముకో ఉత్తరీయం, నుదుటికి నామాలు, చెవిలో ఒక తులసి దళం, పరమ లక్షణోపేతంగా ఉండేవాడు. సరే, రోజులు గడుస్తుంటే ఒకనాడు తెల్లవారుజామున లక్ష్మీదేవి కల్లోకి వచ్చిందట. కల్లోకి వచ్చి, ఊరి నాయన చాలా రోజులుగా సేవిస్తున్నావు నన్ను, నీకు సమయం వచ్చిందిరా, ఇక నేను నీకు పట్టబోతున్నాను, నీకు సిరి పడుతుంది ఇంకా అని చెప్పంగానే రాఘవయ్య అన్నాడు, అమ్మ ఎట్టగొట్టా బతుకుతున్నా, హాయిగా ఉన్నా, నా జీవితం నాకు చాలా హాయిగా ఉంది. తెల్లవారు లేస్తే పూజా పునస్కారం, అభిషేకం, అర్చన, తోమాల సేవ నడుస్తోంది. శుభ్రంగా 3 పూట్ల ప్రసాదం నున్నగా అమరుతోంది. ఊళ్ళో వాళ్ళంతా ఆపేక్షగా ఉంటున్నారు. గుళ్ళో నా జరుగుబాటుకి ఎటువంటి లోపం లేదు. నువ్వు పట్టావద్దు, ఏమీ వద్దు, నన్ను వదిలిపెట్టేయమన్నాడు. అనేసరికి లక్ష్మీదేవి కోపం వచ్చింది. ఎవరెవరా, నేను పడతానంటే కాదంటావేమిట్రా, నువ్వు వద్దన్నా అవునన్నా నీకు సిరి పట్టక తప్పదు, నీకు సమయం ఆసన్నమైంది ఆనంగానే రాఘవయ్య అన్నట్ట, సరేలేవమ్మా, పడితే పట్టేవు, చూస్తాను, నిన్ను ఎట్టా తప్పించుకోవాలో నేను ఆలోచిస్తా, పోయేటప్పుడు మాత్రం ఎట్టపోతావో చెప్పిపోవమ్మా అన్నాడు. ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళిపోతావు, నన్ను విడిచిపెడతావు, అప్పుడు చెప్పు, విడిచిపెట్టేనాడు ఏం జరుగుతుందో చెప్పు అంటే విడిచిపెట్టేనాడు ఏం జరుగుతుందో చెప్పిందమ్మ. చెప్పేసింది, చెప్పి వెళ్ళిపోయింది. మర్నాడు తెల్లవారింది. యథావిధిగా రాఘవుడు చెరువులో స్నానం చేశాడు, కోనేట్లో పట్టవర్ధనాలు తీర్చుకున్నాడు, దేవాలయానికి కావాల్సిన వ్యవహారాలు చేస్తున్నాడు. ఈ దేవళం ఉన్న పక్క ఊర్లో ఒక బ్రహ్మాండమైన కోటీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ కోటీశ్వరుడు వాళ్ళ దేవాలయంలో ఏవో పూజ చేయించడానికి వచ్చాడు. బ్రాహ్మలు ఎవరైనా కనపడితే ఇవ్వడానికి బట్టలు తెచ్చాడు. బోల్డు దండలు అవి ఇవి ఎన్ని తెచ్చారో వాళ్ళు. ఈ పక్కన అన్ని సామాన్లు అందిస్తూ లక్షణంగా నుంచున్నాయి. రాఘవయ్యను చూసేసరికి ఆయనకి మహా ముచ్చటేసింది. ఎంత కళగా ఉన్నాడు, పట్టవర్ధనాలు పెట్టుకుంటే ఎవరైనా నిలువు నామం పెట్టుకుంటే ముచ్చటగా ఉంటారు. తులసి దళము ఎంత బాగున్నాడు. ఈయన ఏం చేశాడు, ఒక జత పట్టుబట్టలు తీసి అయ్యగారు కట్టుకోండి అని కట్టించాడు. కట్టించాక ఆ పట్టుబట్ట కట్టుకునేసరికల్లా ఆయన హచ్చు పీతాంబరధారి విష్ణుమూర్తిలాగా ఉన్నాడని మెడలో ఒక పువ్వుల దండేశాడు. స్వామివారి మీద నుంచి తీసిన తులసి మాల వేశాడు. మాతోటే ఉండండి అయ్యగారిని కూర్చోబెట్టండి రా అని ఈయన్ని కూర్చోబెట్టాడు, నుంచోబెట్టాడు, చదివిచ్చాడు. అక్కడి నుంచి ఒక వెండి కడియం ఒకటి చేతికి తొడిగాడు. వాళ్ళన్నీ పట్టుకొచ్చారు బోల్డు. ఈయనకి కడియం పెట్టాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా తమతోటే తిప్పుకున్నారు వాళ్ళు, వదిలిపెట్ల ఇతన్ని. మధ్యాహ్నం భోజనం, షడ్రసోపేతమైన భోజనం చేయించారు, ఇంకేమిటో ఇచ్చారు. పూట గడిచింది. అర్థమైపోయింది, ఓహో అని నాకు పట్టేసింది, అమ్మవారు వచ్చేసింది నా దగ్గరికి అని. అక్కడి నుంచి ఏమైంది, సాయంకాలం అయ్యేసరికల్లా ఊళ్ళోకి వెళ్ళేసరికల్లా చక్కగా మంచి పట్టుబట్టలు, మామూలుగా నీరుకాయ బట్టలతో చక్కగా ఉంటాడు లక్షణంగా.
ఈ పట్టుబట్టలు, ఈ చేతికి ఒక దండకడియం, పైగా ఇవాళ పొద్దున్న నుంచి వాళ్ళతోటి ఉండటంతో వాళ్ళంతా ఊరంతా ఉన్నారు. ఆ రెండు దయచేయండి అయ్యగారు అని చేపల దగ్గర వాళ్ళు వీళ్ళు, ఒకడు మిఠాయి ఇచ్చాడు, ఒకడు 4 పళ్ళు ఇచ్చాడు, ఇంకా ఏమిటో ఇచ్చారు. అంత నోటో వేసుకునేవాడు. ఇప్పుడు ఇంతంత వచ్చినాయి. సరే ఏం చేయాలి, దొరికేశాను నేను గట్టిగా అనిపించింది. రాత్రికి ఏం చేశాడు, దేవళానికి వచ్చి పడుకున్నాడు. పడుకుంటే పొద్దునుంచి తనకు జరిగిన వైభవం తన జీవితంలో ఎరగంది. బాగా గట్టిగా వచ్చింది, ఏదైనా చేసేయాలి, చెడగొట్టేసుకోవాలి దీన్ని, ఇదంతా ఉంచుకోకూడదు, ఇవి మన్ని ప్రమాదాలు. లక్ష్మీదేవి వచ్చినప్పుడు బాగుంటుంది, పోయేటప్పుడు చాలా కష్టం, అతని ఉద్దేశం అది. ఓకే. నా మామూలు జీవితమే నాకు బాగుంది అని చెప్పి గబగబా గుళ్ళోంచి లేచి బయటకు వచ్చి, ఆ ఊరి రాజుగారి కోట ఈ ఊరికి ఆనుకునే ఉంటుంది, ఈ చిన్న ఊరికి ఆనుకుని ఉంటుంది. చక అక్కడికి వెళ్ళిపోయాడు గుడి దగ్గరికి, కోట దగ్గరికి. పట్టుబట్టలు, మెళ్ళో దండ, పట్టివర్ధనాలు. వాళ్ళు సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చినట్టుగా రాజభట్లేమో అడ్డం తప్పుకొని లోపలికి పంపించేశారు. చూస్తే కనిపిస్తున్నాడు అట్లా, ఏ దేవుడో ఏ భాగవతోత్తముడో వచ్చేస్తున్నాడు, తప్పుకున్నారు, ఎవరు అడ్డగించల. మనకి లక్ష్మీదేవి సీరెత్తుకుంటే ఇలాగే ఏ అడ్డంకులు ఉండవు, అన్ని పనులు అయిపోతాయి. ఎలా అయిపోయినాయో తెలియకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అంతఃపురం అన్నాడు, వాళ్ళు ఇటండి అని చూపించారు. అంతఃపురం వైపుకి వెళ్ళిపోయాడు. టపటప వెళ్ళిపోయేసరికల్లా రాజు రాణి చెరుకో మంచం మీద పడుకుని ఉన్నారు. నేనేం చేశాడు, చటుక్కున రాణిగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ రెక్కపుచ్చుకునిట విస్సురని లేవదీసేశాడు మంచం మీద నుంచి. రాజుగారు ఎలకేలా పడుకున్నాడు, అప్పుడే ఇటు తిరుగుతున్నాడు. ఆయన ఇట్ట తిరిగే టైంకి కళ్ళు తెరుచుకునేసరికి ఈ నిట్ట నీళ్ళు నిలబడి పచ్చగా పట్టుబట్టలు కట్టుకున్న వైష్ణవ ఆయన ఈ రాణిగారి రెక్కపుచ్చుకుని లేవదీస్తున్నట్టు కనపడింది. ఎవడెవరా నువ్వు, రాణిని ముట్టుకుంటావా అని పక్కనే మంచం పక్కనే ఉన్న కత్తి రయ్యమని తీసి ఒక దూకాడు రాజుగారు. ఈ రాజుగారు దూకేసరికల్లా రాణిగారు ఎప్పుడైతే మంచం నుంచి కిందకు వచ్చేసి కేకలు పెడుతూ నిలబడిందో, ఆ మంచం పక్క కింద నుంచి బొస్సుమంటూ ఇంతెత్తున ఒక తాచుపాము లేచి కత్తెత్తిన రాజుగారు రాఘవయ్యని కాకుండా పామును కొట్టాడు. సర్పం 2 తుండాలయ్యింది. ఈ లోపల ఈ గలబాకి, రాజుగారి హోంకరింపులకి, రాణిగారి గగ్గోలుగా పెట్టిన కేకలకి 5-6 పనివాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. బయట ఉన్న సైనికులు కూడా ఏదో కొంప మునిగిపోతుందని వాళ్ళు వచ్చి చూసేసరికల్లా ఏముంది, సర్పం 2 తుండాలుగా పడుంది, సగం మంచం అంతా నెత్తురు. రాణిగారు వెర్రెక్కిపోతూ కేకలు పెడుతూ నుంచునుంది. పక్కనే ఇందాక లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు కదా స్పీడ్గా వైష్ణవుడు బొట్టు పెట్టుకుని, ఆయన కనపడ్డాడు. అందరూ అన్న సైనికులు అన్నారు, రాణిగారిని కాపాడడానికే వచ్చాడండి అయ్యగారు సమయానికి. వచ్చాడు హుటాహుటున, గజేంద్రుడి దగ్గరికి విష్ణుమూర్తి వచ్చినట్టే వచ్చాడు, రాణిగారిని కాపాడాడే. అయ్యగారు మీకు ఎట్లా తెలిసిందండి అని కొంతమంది. ఈ లోపలేమో ఈ గందరగోళానికి దాసీలు వాళ్ళు వీళ్ళు అంతా లేచి వచ్చేసారు. అమ్మో ఎంత గండం తప్పింది, లేకపోతే ఇంత తాచు కాటేస్తే ఏమైనా ఉందా. అది చూస్తే ఇంత పెద్ద పడగున్న పాము. ఆ పాముని తీసుకెళ్ళారు, ఏదో ఇది చేశారు. రాజుగారు పాదాలు పెట్టుకున్నాడు. నాకు తెలియలేదు స్వామి, నీ మీదకి కత్తెత్తేవాడిని, సర్పం కనపడకపోతే నువ్వు కాబట్టి రక్షించావు. రాణిగారు కడుపుతో కూడా ఉంది. ఓహో, ఇంకేముంది, కాళ్ళు పట్టుకున్నారు. మీరు కోటలోనే ఉండాలి, తెల్లవారు లేచి మీ ముఖం చూడాలనుకుంటున్నాం మేము. బాగుంది. ఏం చేయటం, ఉన్నాడు కోటలోనే. ఒక 6 నెలలు 8 నెలలు గడిచింది. అదేమిటి అవివాహితుడిగా ఉండటం, అయ్యగారు పెళ్లి చేసేయాలని చెప్పి ఒక లక్షణమైన వైష్ణవ సంబంధం చూసి పెళ్లి చేసేశారు. ఏముంది, ఇంకా 4 ఏమో పిల్లలు కూడా పుట్టారు. పెద్ద ఇల్లు వాకిలి, తెల్లవారు లేస్తే చాలు రాజుగారు హమేషా ఈయనే ముందు ప్రత్యక్షం అవ్వాలి. కోటలో బ్రహ్మాండమైన దేవాలయం ఉంది, అయ్యగారే వెళ్ళి పూజ చేయాలి, అయ్యగారే నుంచోవాలి, అన్నిటికీ అయ్యగారే. ఏ సంగతి అయినా అయ్యగారికే ముందు చెప్పాలి, అంతే. సరే 12-13 సంవత్సరాలు గడిచింది. ఇట్లా ఇంత పిల్లలు ఉన్నారు ఇంట్లో, బ్రహ్మాండంగా సీరెత్తుకుని. ఒకరోజు సాయంకాలం వేళ ఆయన భార్య మేడ మీద నుంచి దిగుతూ కేకలు పెట్టింది, ఎక్కడ చచ్చారా అందరూ, దీపాలు లేవు ఏమిటిట చీకటి కోణంగా తగలబెట్టారు కొంపని, దీపాలు పెట్టండి అని అరిచింది. ఈయన అక్కడేదో కూర్చొని రామకోట రాసుకుంటున్నాడు. ఆ స్వరం వినపడగానే ఆయనకి తెలిసిపోయింది, అయిపోయింది. లక్ష్మీదేవి చెప్పిన మాట ఏంటి ఇది, ఎప్పుడైతే నీ భార్య దీపాలు లేవని వెగటైన మాట మాట్లాడుతుందో ఆ రోజే నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అని.
నాకేం భార్య అనిపించింది ఆ రోజు. తర్వాత తెలిసింది భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు. వెంటనే ఈయన ఏం చేశాడు, చటుకుని లేచాడు. అమ్మ వెళ్ళిపోయే రోజు వచ్చేసింది అని అర్థం చేసుకుని భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏమే, ఈ పెట్టెలో ఏముందో నగ నాణ్యం వస్తువు బంగారం మొత్తం ఉడ్చేసుకో, ఒక్క పిసరు ఉంచద్దు. ఈ పిల్లల నలుగురిని తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళిపో, బతుకుంటే మళ్ళీ కలుసుకుందాం, లేకపోతే లేదు. అదేమిటండి అది, నువ్వేం మాట్లాడద్దు, మన పని అయిపోయింది, ఇక మొత్తం పట్టుకెళ్ళిపో అన్నాడు. ఆవిడ ఏం చేసింది, తెల్లవారి మొత్తం ఇంట్లో ఉన్న వెండి బంగారం విలువైన వస్తువులన్నీ ప్యాక్ చేయించేసుకుంది. 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు ఉన్నారు. 4 పిల్లల్ని తీసుకుని అక్కడికి 150 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పుట్టింటికి 3 బళ్ళల్లో ప్రయాణమై వెళ్ళిపోయింది. ఈయన ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. అయిందా? సరే, రాజుగారు వేటకు బయలుదేరుతున్నారు. మామూలుగా ఆయన ఎప్పుడు వేటకు వెళ్ళినా అయ్యగారు ఉండాలి ఆయనతో. అయ్యగారు ఉంటేనే మనకు వేట. ఎప్పుడు వేటకు బయలుదేరుతున్నావు రండని కబురు చేశాడు. ఈయన సరే ఒక సంచి పుచ్చుకుని చక్కగా వాళ్ళు గుర్రం పంపిస్తే గుర్రం ఎక్కి రాజుగారితో పాటు వెళ్ళాడు. వేటాడారు. మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయ్యేసరికల్లా రాజుగారు తల అదిరిపోతుందండి ఎండకి, ఎక్కడైనా చెట్టు నేడు చూసి పడుకుంటాను కాసేపు అన్నాడు. అటాగేనన్నారు. ఇంకా గుడారాలు అవి వేయల, పని వాళ్ళు గుడారాలు వేసే పనిలో ఉంటే ఈయనన్నాడు, ఆ ఒళ్ళో తలపెట్టు పడుకోండి మహారాజా అంటే. సరే, అయ్యగారు మన తండ్రితో సమానం, చిన్నవాడే అయినా కూడా అట్లా అలవాటు అయ్యింది. ఏం చేశాడు, రాజుగారు కాళ్ళు చాపుకొని పడుకున్నాడు, అయ్యగారి ఒళ్ళో తలపెట్టుకున్నాడు. తలపెట్టుకుని పడుకుని నిద్రపోయాడు. ఇంతలో ఏమైంది, పైనుంచి చెట్టు మీద నుంచి ఒక పిట్ట కీమని అరుచుకుంటూ వెళ్ళి రెట్టేసింది. అది కరెక్ట్గా రాజుగారి మెడ, ఆయన ఇట్లా పడుకున్నాడుగా, పడి ఈ ఒళ్ళో తలపెట్టుకున్నాడు కదా, ఈ రాఘవయ్యామనుకున్నాడు, మెడ మీద కాకిరెట్ట పడింది, తుడుద్దామనుకున్నాడు. ఏమీ కనపడలే ఆయనకి. కనపడకపోతే రాజుగారికి ఇట్లా నడుముకున్న దట్టిలో అంత చొరకత్తి ఉంది. అలాగా కత్తి తీశాడు. ఏముంది, కత్తితో ఇట్లా ఇలా తీస్తే వచ్చేస్తుంది కదా అని చెప్పి ఆ చొరకత్తి తీసి ఇట్లా అనబోయాడు. గుచ్చటం కాదు ఆయన ఉద్దేశం, అలాగా తీద్దామని. తీయాలంటే ఇంకో రకంగా రాదు, ముట్టుకుంటే రోత వాసన వస్తుంది కదా, అందుకని ఇలా అన్నాడు. ఎప్పుడైతే మెడ మీదకి కత్తి అనిందో రాజుగారు టక్కిని కళ్ళు తెరిచాడు. తన మెడ మీద చొరకత్తి పెడుతున్న అయ్యగారు కనపడ్డాడు. కేకలు పెట్టాడు, దుర్మార్గుడు, 12 సంవత్సరాల నుంచి వీడిని పోషిస్తుంటే నన్నే చంపడానికి చూశాడు, అరెస్ట్ చేయండి అన్నాడు. నోరు తెరిచి మాట్లాడడానికి ఏ అవకాశము లేదు. మొత్తం సైనికులందరూ ఆశ్చర్యపోయారు. అయ్యగారు ఇంత పని చేస్తాడా, ఎందుకు చేయడు, ఒళ్ళో రాజుగారు ఉన్నాడు, చేతిలో కత్తుంది కనపడుతోందిగా. అక్కడి నుంచి పట్టేశారు, పెడరెక్కలు విరిచి కట్టేశారు, తీసుకుపోయారు. రేపొద్దునే శిక్ష వెయ్యాలంటే శిక్ష వేయడానికి దీంట్లోకి రాజుగారి సభలోకి తీసుకురావాలి. పెడరెక్కలు విడిచికట్టి రాఘవయ్య పంతులు గారిని తీసుకొచ్చి నుంచోబెట్టారు. ఈ నేరం చేశారా అని ప్రశ్నించారు. ఆయన ఇట్లా అన్నాడు. అవును అనగానే రాజుగారు అన్నాడు, ఎలాంటి వాళ్ళకైనా ఆఖరి కోరికలు తీరుస్తాం, ఎలాంటి వాడికైనా. ఇన్నేళ్లుగా ఇంత శ్రద్ధగా సేవించాడు ఈయన, మనతోటే ఉన్నాడు. మీ ఆఖరి కోరిక ఏంటంటే, మా ఇంట్లో ఇనపెట్టెలో ఒక చందుకాయ పెట్టుంది, ఆ చందుకాయ పెట్టి తీసుకురండి. ఆ పెట్టెలో ఉన్న వస్తువు నా యొక్క ఆస్తి, దాని కంటితో చూసి చచ్చిపోతా అనగానే సరే వీళ్ళ ఇంటికి వెళ్ళండి రా అన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఉంది, భార్య ఏది లేదు, ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయింది, పిల్లల్ని తీసుకుని. ఏమీ లేవు అక్కడ, పాత ఇనపెట్టుంది ఆ ఇంట్లో. ఇనపెట్టె ఓపెన్ చేశారు, అందులో చిన్న సందుకాయ పెట్టుంది. ఆ పెట్టె తీసుకొచ్చారు. పెట్టె తీసుకొస్తే పెట్టె ఓపెన్ చేస్తే అందులో ఏమున్నాయి, ఒక జత నీరు కావి బట్టలు, ఆయనది ఒక ముక్కు పొడులు లాంటిది, ఏదో డబ్బా లాంటిది చిన్నది. ఇవేమిటండి అన్నాడు. ఇదే నాయన నా జీవితం దీంతోటే ఉండేది. ఈ బట్టలతో ఉన్నన్నాళ్ళు నేను హాయిగానే ఉన్నాను. లక్ష్మీదేవి వరించి ఈ బట్టలు నా నుంచి తీసేసి ఇవేమిటో కట్టపెట్టింది, అక్కడి నుంచి నా జీవితం ఇలా అయిపోయింది అనగానే రాజు పాపం బాధేసింది. ఏం చేస్తారండి అన్నాడు. మీరు వదిలేస్తే నా బట్టలతో నేను వెళ్ళిపోతాను, నాకేం అక్కర్లేదు అన్నాడు. రాజుగారు సరే ఇది ఒక ప్రథమ తప్పిదంగా భావించి వెళ్ళిపోండి. ఆయన తన నీరు కావి బట్టలు జతని సంకలో పెట్టుకుని నమస్కారం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక భార్య లేదు, పిల్లలు లేదు. మళ్ళీ వెళ్ళిపోయి ఏ దేవాలయాన్నో, ఎందుకంటే భార్య పిల్లలు ఈయన సంపద తెలుసు వాళ్ళకి. అవును, ఈ అన్నీ పోగొట్టుకున్న మనిషితోటి వాళ్ళు ఏముంటారు, ఉండరు. వాళ్ళ దారిన వాళ్ళు ఉంటే హాయిగా ఉంటారు. ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి వస్తే ఇలా వస్తుంది, పోతే అలా వెళ్ళిపోతుంది. అంతే. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్య గారు. నమస్తే. నమస్తే.